వెల్కమ్ టు ఐ న్యూస్. భారతదేశ పొరుగు దేశమైన మయన్మార్లో అంతర్యుద్ధం ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన మలుపు తిరిగింది. మయన్మార్ నుండి రఖైన్ ప్రాంతాన్ని ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవటానికి అక్కడ తిరుగుబాటు దళమైన అరాకాన్ ఆర్మీ తన తుది పోరాటాన్ని ఉధృతం చేసింది. రఖైన్ ప్రాంత రాజధాని సిట్వేను అరాకాన్ పోరాట యోధులు పూర్తిగా చుట్టుముట్టారు. ఈ కీలక రాజధాని నగరం కనుక తిరుగుబాటుదారుల చేతికి చిక్కితే వారు రఖైన్ ను మయన్మార్ నుండి వేరు చేసి ఒక కొత్త స్వతంత్ర దేశంగా ప్రకటించే అవకాశం ఉందని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. మయన్మార్ ఉనికికే సవాలుగా మారిన ఈ సంచలన పరిణామాల పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. మయన్మార్లోని సైనిక ప్రభుత్వం లేదా జుండా సైన్యానికి వ్యతిరేకంగా సాగుతున్న సాయుధ పోరాటంలో అరాకాన్ ఆర్మీ ఇప్పుడు అజేయమైన శక్తిగా అవతరిస్తోంది. స్థానిక పత్రిక ది ఇరావాడి కథనం ప్రకారం రఖైన్ ప్రాంతంలో ఉన్న మొత్తం 17 జిల్లాల్లో ఇప్పటికే 14 జిల్లాలను అరాకాన్ ఆర్మీ పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఇప్పుడు మిగిలిన కేవలం 3 జిల్లాలపై పట్టు సాధించడమే లక్ష్యంగా వారు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే రఖైన్ రాజధాని సిట్వే చుట్టుపక్కల అరాకాన్ సైన్యం భారీగా డేరా వేసింది. సిట్వే నగరాన్ని ఎలాగైనా తమ కంట్రోల్లోకి తెచ్చుకోవటానికి వారు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అసలు ఈ రఖైన్ రాష్ట్ర ప్రత్యేక దేశ డిమాండ్ వెనుక ఉన్న చరిత్రను గమనిస్తే 2009వ సంవత్సరంలో అరాకాన్ జాతికి చెందిన బౌద్ధులు తమ ప్రాంతానికి ఎక్కువ పరిపాలనా అధికారాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఒక పెద్ద ఉద్యమాన్ని ప్రారంభించారు. అదే సంవత్సరంలో ఈ అరాకాన్ ఆర్మీ అనే సాయుధ సంస్థ ఏర్పాటైంది. బంగ్లాదేశ్ మయన్మార్ సరిహద్దులకు దగ్గరగా ఉండే ఈ రఖైన్ ప్రాంతంలో 2016 తర్వాత తిరుగుబాటు ఒక్కసారిగా భస్మీపటలమైంది. మొదట్లో అరాకాన్ ఆర్మీ ఇక్కడి రోహింగ్యా ముస్లింలపై దాడులకు తెగబడింది. జనాభా పరంగా అక్కడ మైనార్టీలుగా ఉన్న రోహింగ్యాలు ఈ దాడులు తట్టుకోలేక పెద్ద ఎత్తున ఇతర దేశాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. ఇదే సమయంలో మయన్మార్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం కూలిపోయి అధికారం సైన్యం చేతికొచ్చింది. ఆ తర్వాత అరాకాన్ ఆర్మీ సైన్యానికి వ్యతిరేకంగా తన తిరుగుబాటును మరింత తీవ్రం చేసింది. ప్రారంభంలో మయన్మార్ సైన్యం చేసిన వైమానిక దాడుల వల్ల అరాకాన్ ఆర్మీ ఓడిపోయేలా కనిపించినప్పటికీ ఆ తర్వాత పక్కా వ్యూహాలతో ఆ ప్రాంతంలో తన పట్టును విపరీతంగా పెంచుకుంది. ఇప్పుడు వారి ఏకైక లక్ష్యం రఖైన్ను ఒక స్వతంత్ర దేశంగా మార్చటమే. ఈ క్రమంలో ఏ పరిస్థితిలోనైనా సరే 2027వ సంవత్సరం నాటికి రఖైన్ను పూర్తిగా విముక్తి పొందిన అరాకాన్ దేశంగా మార్చడమే తమ లక్ష్యమని అరాకాన్ ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ టున్ మ్యాత్ నైంగ్ ప్రకటించారు. భవిష్యత్తులో తమ సైన్యం ఎంత బలంగా తయారవుతుందంటే మయన్మార్ సైన్యమే భయపడి ఈ ప్రాంతాన్ని వదిలి పారిపోవలసి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం సిట్వే నగరంలోకి మయన్మార్ సైనిక ట్యాంకులు రాకుండా, అలాగే వారికి ఎలాంటి ఆహార ఆయుధ సరఫరాలు అందకుండా అరాకాన్ ఆర్మీ చుట్టుపక్కల మైన్లు అమర్చింది. ఇటీవలే మే 29 నుండి జూన్ 1వ తేదీ మధ్య సిట్వే సమీపంలో మయన్మార్ సైన్యానికి అరాకాన్ ఆర్మీకి మధ్య జరిగిన భీకర పోరాటంలో జుంటా సైన్యానికి చెందిన 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గతంలో మయన్మార్ వైమానిక దాడుల ముందు బలహీనంగా ఉన్న అరాకాన్ లడాలు ఈ మధ్య కాలంలో అత్యాధునిక డ్రోన్లు, భుజాలపై నుండి పేల్చే క్షిపణులను సాధించారు. దీనివల్ల మయన్మార్ సైన్యం ఇప్పుడు వైమానిక దాడులు చేయడానికి కూడా వణికిపోతోంది. ఈ పరిణామాలు చూస్తుంటే మయన్మార్ దేశం ముక్కలై ప్రపంచ పటంలో మరో కొత్త దేశం ఆవిర్భవించే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని స్పష్టమవుతోంది.